యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. డోడాలో అప్పటికి డోడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఉండేది, అది 3 డిస్ట్రిక్ట్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కంబైన్ డిస్ట్రిక్ట్ మీరే, సెపరేట్ డిస్ట్రిక్ట్. అది రేంజ్గా తయారైంది. డోడా బికేమ్ రేంజ్ 2 విత్ ఆ 3 ప్లస్ సార్ అప్పుడు 3 కాలేదు, ఇంకా ఈ రేంజ్ కూడా వచ్చింది. ఏది దే మేడ్ 4 పోలీస్ డిస్ట్రిక్ట్స్. కట్రా కాదు, ఉదంపూర్ అండ్ డోడా ఈ రెండింటిని కలిపి ఒక రేంజ్ చేశారు. అదర్వైజ్ జమ్మూ డివిజన్లో 6 డిస్ట్రిక్ట్స్ ఒక రేంజ్ ఉండేది. 2 డిస్ట్రిక్ట్స్కి ఒక డిఐజీ నేయడం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ ది డిఐజీ ఆఫ్ డోడా అండ్ ఉదంపూర్. ఈ రెండింటి కలిపి ఒక రేంజ్. ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. అప్పుడు మీకు మొదట్లో చెప్పాను, కమ్యూనల్ క్లాషెస్ జరిపించి శ్రీనగర్లో ఏ విధంగా కాశ్మీరీ పండిట్స్ని చంపితే వాళ్ళు మైగ్రేట్ అయ్యారో, ఈ డోడా ఉదంపూర్లో కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. దే స్టార్టెడ్ కిల్లింగ్ హిందూస్, సెలెక్టివ్ కిల్లింగ్స్. ఏ విధంగా పహల్గాంలో హిందూస్ అందరిని చూసి, ఎస్పెషల్లీ ఇక్కడైతే టూరిస్టులు, అక్కడ డోడాలో ఏం చేసేవాళ్ళు అంటే, డోడా ఉదంపూర్ ఏరియాస్లో విలేజెస్కి వెళ్ళి రాత్రిపూట ఐడెంటిఫై చేసి హిందూ ముస్లిమ్స్ని సెగ్రిగేట్ చేసి చంపేవాడు. అది చంపగానే మైగ్రేషన్కి తయారయ్యేది. ఆ మైగ్రేషన్ ఆపడం కోసం మళ్ళీ వీ క్రియేటెడ్ దీస్ ఎస్పీఓస్ అండ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్, VDCs. Village Defense Committee played a very important role in preventing migration of Hindus, minority community, from these hilly areas to Jammu. It would have been a big holocaust as జరిగినట్టయితే. So there the government could act. We could act immediately. We came out with a scheme. Government came out with a scheme. అక్కడ ఏబుల్ బాడీడ్ పర్సన్స్ని పికప్ చేసి 10 మందిని విలేజ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని ఎస్పీఓస్ కింద ఎన్లిస్ట్ చేసి, వాళ్ళ నియరెస్ట్ పోలీస్ పికెట్, ఆర్మీ పికెట్కి వైర్లెస్ ద్వారా కాంటాక్ట్ చేసి, అమ్యునిషన్ ఇచ్చి రాత్రిపూట పెట్రోలింగ్ తీసేవాళ్ళం. ఎవరన్నా కనపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఏరియాలో వెపన్తో వీళ్ళు ఉన్నారంటే ఎవరు రారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని వచ్చారనుకో వీళ్ళు మాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో 1, ఇన్ఫిల్ట్ మేము అక్కడి నుంచి మైగ్రేషన్ ఆపేసాం, కమ్యూనల్ క్లాషెస్ ఆపేసాం, మైగ్రేషన్ ఆపేసాం, ఆగిపోయింది. సెకండ్లీ, మిలిటెంట్స్ మూవ్మెంట్ తగ్గింది ఆ ఏరియాలో. థర్డ్లీ, మాకు ఇంటెలిజెన్స్ కూడా వస్తూ ఉంది. రైట్. సో ఈ 3 పర్పసెస్ అక్కడ మనకు మీట్ అయ్యాయి. అఫ్ కోర్స్ దట్ ఎస్పీఓ బికేమ్ ఏ మచ్ ఆఫ్ కాంట్రవర్షియల్ లేటర్. ఇటువంటివే జార్ఖండ్లో ఈ ప్లేసెస్లో they tried to implement, but then the court intervened and they said పడతానికి వీలే అని చెప్పి చేశారు అది. బట్ దీస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అవి ఇప్పటికీ ఉన్నాయి. వీ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ 35,000 పీపుల్ whom we armed, gave weapons, trained to prevent militancy, to prevent movement, to get intelligence in those areas, so that the people stay put in those areas. It would not lead to any further communal divide, like the way it has happened in 47, or the way it has happened in 1990లో కాశ్మీరీ పండిట్స్ అందరూ ఏ విధంగా మైగ్రేట్ అయ్యారో అది కాకుండా ప్రివెంట్ చేయగలిగాం. ఈ విధంగా మీరు మిలిటెంట్స్కి కంప్లీట్ మీరు రూట్స్కి వెళ్తారు, వాళ్ళకి అన్ని రకాలుగా ఆక్సిజన్ కట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్యలో మనుషులు కూడా వేసాం, మా మనుషులు కూడా పెట్టాం మిలిటెంట్స్ కదా. ఇన్ని రకాలు పెడతారు. రాజేంద్ర కుమార్ మీద ఇన్నిసార్లు అటాక్ అయింది. అది దట్ యూ కెనాట్ కౌంట్, యూ కాంట్ కీప్ కౌంటింగ్. దట్స్ ఇమ్మెటీరియల్. ఒక మేజర్ అటాక్లో మీరు హైదరాబాద్ వచ్చింటారు. That was 2006. 2006లో సెకండ్ టైం I was posted as IG Kashmir. ఆ రోజు ఏం జరిగింది సార్? It was a Sunday, 21st May. There was a political rally, supposed to be a political rally in which CM was also supposed to come. So మార్నింగ్ వెళ్ళాను, చూశాను, we made arrangements, deployments, proper deployments, and 25th నాడు, May 25th నాడు there is supposed to be a round table conference in which Prime Minister was also supposed to take part. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ సెపరేటిస్టులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని. ద గవర్నమెంట్ వాస్ టైమ్, వాట్ స్టూపిడిటీ. హియర్ దట్ పీపుల్ ఆర్ ఫైరింగ్, ఆర్ కిల్లింగ్, ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ అదర్ హ్యాండ్ యూ వాంట్ టు టాక్ టు ఎంగేజ్ దీస్ ఫెలోస్. ఎనివే హ్యాడ్. సో ఆ రోజు మార్నింగ్
we were ముందు 15 days నుంచి we are operating everything, సెర్చ్ చేస్తూ వస్తున్నాం, ఏరియా అంతా శానిటైజ్ చేస్తూ వస్తున్నాం, మెయిన్ షేర్ కాశ్మీర్ పార్క్. I went in the morning, I saw the area, deployments, 3-tier deployment, went home, I had a haircut, Sundays haircut చేయడం అలవాటు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి 8 o'clock I had my haircut, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఐ కేమ్. అవన్నీ చూసి డిప్లాయ్మెంట్స్ అవర్ చెకింగ్. దెన్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఇన్. I think it was around, the meeting was to start around 12 o'clock. అప్పటికి సీఎం రాదు విసరిగా. ఎక్కడ సార్ లాల్ చౌక్? It is Sher Kashmir Park adjoining Lal Chowk, open main city area, town area. So we suddenly heard a sound, a grenade blast. Right? I was on the stage with some of the ministers talking to them. I saw a blast. I said, I told the Solari, something has happened, you guys. Now lie down on the ground. I got down, then another blast and firing. So then I realized somebody coming in uniform. The minute I saw this bugger is a terrorist. And I was telling my fellow, this fellow terrorist, let's shoot him. That is when that fellow spotted me and he shot. And in the meanwhile, before getting shot, I removed all the fellows. Even I used my BP car. I evacuated all of them. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? See, వాడున్న పద్ధతి, నిల్చున్న తీరు, ఓహో, నెత్తివేడ టోపీ పెట్టుకున్న పద్ధతి, వాడు కాళ్ళు క్లోజ్ రేంజ్ కదా, 30-40 yards. 30-40 yards, I could make out the military. I was just carrying a pistol. I was telling my fellows, take on. That's it. I got it. మీకు ఇక్కడ ఇంజరీ అయినట్లు? No, leg, my right leg. Right leg was shattered. The femoral artery was shattered. The femoral bone was gone. Then I was immediately, one of my colleagues, SP, a state officer, but very dynamic officer from counterintelligence. వాడికంతా 2 days ముందే ఒక బుల్లెట్ ప్రూఫ్ రక్షక్ వెహికల్ అలాట్ చేశాను వాడికి. హీ యూజ్ ద సేమ్ వెహికల్ టు బుల్డోజ్ ది బ్యారికేడ్స్. మొత్తం బ్యారికేడ్ కదా ఏరియా. ఆ బ్యారికేడ్ అన్ని వాడు స్మాష్ చేసుకుంటా అదే బండిలో వచ్చి హీ గాట్ మీ టు దట్ వెహికల్ అండ్ టుక్ మీ టు ది హాస్పిటల్. వెంటనే తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించి అక్కడ హాస్పిటల్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఆల్ శానిటైజ్ కవర్ చేశారు. అక్కడి నుంచి దే టుక్ మీ టు అనదర్ హాస్పిటల్, సౌరా అని, షేర్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్. దేర్ దే డిడ్ ది vascular surgery. By the time I reached hospital, the pulse was 0. రిపోర్ట్ చూస్తే పల్స్ నాట్ ఫెల్ట్, నాట్ రెస్పాండింగ్ అన్నీ. సో పీపుల్ థాట్ ఏదో ఖాళీ తగిలిందే అంటున్నారు అందరూ. బట్ ఇట్ వాజ్ ఎ మేజర్ దిస్ థింగ్, లాస్ ఆఫ్ బ్లడ్. దెన్ ఇట్ టుక్ 3 days కోమా, అబౌట్ 30-40 bottles of blood. దట్స్ వై ఐ సెడ్ నా లోపల ఉందంతా కాశ్మీర్ బ్లడ్, బికాస్ దే ఆర్ ద పీపుల్, మై ఓన్ బాయ్స్, సివిలియన్స్ కానివ్వండి లేదా పోలీస్, ఆల్ పోలీస్ పర్సనల్, మై ఓన్ మెన్, దే కేమ్ ఫార్వర్డ్, దే ఆల్ లైవ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ చాలా జరిగింది. అది చేసిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే అనదర్ 6 attempts were made on me హాస్పిటల్లోనే మళ్ళీ. దట్ ఈస్ వెన్ దే డిసైడ్ ఆఫ్టర్ 5 days టు షిఫ్ట్ మీ ఫ్రమ్ దేర్. హాస్పిటల్లో దే ట్రై టు చేంజ్ ద బ్లడ్. నా బ్లడ్ గ్రూప్ ఉంటే ఇంకో బ్లడ్ గ్రూప్ పంపించారు. లాస్ట్ మినిట్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. దే డ్యామేజ్ ది లిఫ్ట్, 4th floor లిఫ్ట్ని డిస్ట్రాయ్ చేశారు. డబ్బాలో, టిఫిన్ డబ్బాలో గ్రెనేడ్స్, ఆర్మీ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి అటాక్ చేద్దామని. ఎవ్రీ సార్ట్ ఆఫ్ థింగ్ దే హావ్ ప్లాన్ టు ఎలిమినేట్ విత్ దట్. ఎక్కడ అవకాశం ఉంటే కొడదామని చూసారు. అంతే, హాస్పిటల్ మెయిన్ టార్గెట్ కదా సార్, మెయిన్ టార్గెట్ హాస్పిటల్ ఇంకా వేయాలని చెప్పి. ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. బట్ మై బాయ్స్, దే కుడ్ ప్రొటెక్ట్ మీ. సేమ్ లోకల్ పోలీస్ నా చుట్టూ ఎప్పుడు కూడా నేను, ఐ నెవర్ యూజ్ సెంట్రల్ ఫోర్సెస్, ఆల్వేస్ యూజ్ ఓన్లీ జేఎండ్కే పోలీస్. నా బళ్ళు కానీ, నా డ్రైవర్స్ కానీ, నా ఎస్కాట్ పర్సన్స్, సెక్యూరిటీ కానీ, పిఎస్ఓస్, మా ఇంట్లో అంతెందుకు ఇంట్లో గార్డ్, మా ఎంటైర్ గార్డ్, రెసిడెన్షియల్ గార్డ్, లోకల్ పోలీస్. దెన్ ప్లస్ మై కుక్, లోకల్ పోలీస్. ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆల్సో యూస్ టు స్టే విత్ మీ ఓన్లీ. త్రూఅవుట్ షీ వాజ్ విత్ మీ. మై డాటర్, షీ వాజ్ విత్ మీ. We decided we'll either live together or die together ikkada, whatever it is.
But it's a local police. I said, if I'm commanding local police, I'm a JNK police officer. I may be IPS officer, but these are my men. When they're dying, when they're sacrificing their lives, why can't I be with them? I cannot suspect them. If I suspect them, nobody will. I'll not trust you. వాళ్ళనే మీరు నేనే నా మనుషులు నేను నమ్మకపోతే కష్టం. నమ్మకపోతే కష్టం. సార్ మీకు 3 days తర్వాత వచ్చిందా? Third day, I got conscious, and fifth day, when they realized this is continuing, then the doctors, my brother-in-law, they flew from here. The army also there. They said, let us move him either to AIMS or to PGH Chandigarh. In fact, doctors came from government, few doctors from AIMS Delhi to see my injuries. వాళ్ళందరూ కలిసి చూసి చేసి then they said he is improving, but ఇక్కడ ఇది కాబట్టి we'll move him to Delhi best. But then my people from here, they said Delhi అయితే మళ్ళీ ఆ బ్యాకప్ ఫ్యామిలీ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, we'll take him to Hyderabad. So my brother-in-law was in care that time. He was a cardiologist and he was also the CEO. So he said, no, we'll take him to care, multi-specialty. That time care was very good, 2006 లో. కేర్ ఇప్పటికీ ఉందిలేండి. లేదు కేర్ తర్వాత చెడిపోయింది. అప్పుడు బంజారా కేర్ మీరు చెప్పారు, బంజారా కేర్ అప్పుడు ఫేమస్ అప్పుడు ఇంత కమర్షియలైజ్ కాలేదు, ఈ విధంగా కార్పొరేట్ కాలేదు అది. కాలేదండి. అవును, కరెక్ట్. ఇట్ వాజ్ నాట్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ దట్ టైమ్. Somaraju was still the chief. అవును. My brother-in-law Krishnareddy was number 2. He was looking into that. He was the cardiologist. Dr. B.N. Prasad was still there. He was the main orthopedic surgeon. And his assistant Dr. Anand. All these fellows, they took real care. So, in fact, if I'm able to walk today, it is because of them. అయితే ఇనీషియల్ వాళ్ళకి ఏమనిపించిందంటే కాలు పోయింది, వీడిని బతికిస్తే చాలు మనం కాలు అతికిద్దాం. దట్ వాజ్ ద పొజిషన్. దే నెవర్ థాట్, even in their wildest of the dreams, that I will walk. That I will walk. నడుస్తాను అనుకోలేదు. They had to perform half a dozen surgeries. Bone grafting చేయాల్సి వచ్చింది. So much of physiotherapy. I mean, they used all the techniques in the world to make me walk, number one. Number two, చాలా మంది ఉంటారు విత్ ఇన్ యువర్ ఓన్ సర్వీస్ పోలీస్లోనే, అబ్బా వీడు పక్కకు పోతే మాకు నెక్స్ట్ ఛాన్స్, వీడు డీజీ గాడు, వీడి పని అయిపోయింది, అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది, స్వార్థం ఉంటుంది కదా. సో 90% ఆఫ్ ద పీపుల్ తో అయిపోయింది వీడి పని, డీజీ గాడు. అదేవిధంగా సడన్లీ చాలామంది ఇంకేం చూస్తాంలే, మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయిందని అనుకోకుండా కొంతమంది అనుకోని వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు. అసలు ఎవడు ముక్కు ముఖం తెలియని వాడు అక్కడి నుంచి జమ్మూ నుంచి ఇక్కడ దాకా వాడు ట్రైన్లో సెకండ్ క్లాస్లో వాడు వచ్చి చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా వెల్ విషర్స్. అట్లాంటి వాళ్ళు చాలామంది వ్యాలీ నుంచి కానీ, కాశ్మీర్ వ్యాలీ నుంచి కానీ, జమ్మూ నుంచి కానీ. అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్, ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ ఎవరు రాలేదు. సార్ మీరు చెప్పిన డైలాగ్లో అది మాత్రం రియల్ సార్. ఎందుకంటే మీకు ఒక బెటాలియన్ పెట్టినప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరంటే హైదరాబాద్, నిజామాబాద్, తెలంగాణ వాళ్ళు కాదండి. చెప్తున్న కాశ్మీరీస్ ఎక్కువ మంది వచ్చారు, మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కానీ ఫోర్స్ వాళ్ళకి లోపల పంపకుండా ఆపింది. చాలా మంది ఇక్కడ చాలా మంది చూసాం. మేము కవరేజ్కి వచ్చాను ఆ రోజు. లోకల్ ఫోర్స్ మాత్రం పంపలేదు, కానీ అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు, కాశ్మీరీసే వచ్చారు ఆ రోజు. చాలా మంది చూడడానికి వచ్చారు. మేము ఇదంతా కూడా ఎవ్రీవేర్. ఇప్పటికీ ఏదైనా పండుగ, మనది ఏ పండుగ వచ్చినా, దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది, ఏ పండుగ వచ్చినా నా మొబైల్ ఫోన్ నిండిపోద్ది మెసేజ్ అన్ని కాశ్మీర్ నుంచి. మీ రక్తంలో ఉంది కదా, మీ బాడీలో రక్తం, జమ్మూ నుంచి. సో కాశ్మీరీ పర్సే ఇస్ నాట్ బ్యాడ్. టెర్రరిజం, రాడికలైజేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్. దట్ మేక్స్ దెమ్ ఎమోషనల్. అదర్వైజ్ మీరు ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చాలా చూద్దాం అనుకున్నారా, లేదా అయింది అయిపోయింది ఇంకా బ్యాక్ టు ఏపీ అనుకున్నా? మెలుకు వచ్చిందంటే నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో విమానంలో ఎక్కిస్తున్నప్పుడే మెలుకులో ఉన్నాను నేను. అంటే ఇక్కడ కోలుకున్న తర్వాత ఐ వాజ్ బ్రాట్ ఇన్ ఏ ఎయిర్ అంబులెన్స్. ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయ్యేటప్పటికి జమ్మూ, ఇది శ్రీనగర్, బేగంపేట, ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే శిఖా గోయల్ తెలుసు కదా ఇప్పుడు, షీ వాజ్ ఇన్ జేఎన్కే కాదు ఫస్ట్ మై ప్రొబేషన్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. షీ వాజ్ ద డీసీపీ దట్ టైమ్. నార్త్ జోన్ డీసీపీ. షీ రిసీవ్డ్, దెన్ టేకెన్ టు కేర్ అండ్ ఆల్. ఇక్కడ రాగానే ఒకరోజు అబ్జర్వేషన్ పెట్టి నెక్స్ట్ డే పోతే సర్జరీ చేశారు. సర్జరీ చూసి ఆ సర్జరీ ఆ రోజు చేయకుంటే అక్కడ డైట్ డాక్టర్ది బిఎన్ ప్రసాద్ గారు.
చూస్తానికి ఆ టైంలో అక్కడి నుంచి ఇంకా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎన్ఎస్ఏ దగ్గర నుంచి అందరూ వచ్చారు, రకరకాలుగా వచ్చారు. రికవరీ అవుతా లేదా ఏమది, వీడిని హ్యాపీగా చేద్దామని చెప్పి నువ్వు ఏ లెక్కడ పెడితే అక్కడ పోస్ట్ చేస్తామని. కానీ ఇక్కడ కూడా మీరు వెనక్కి ముందుకు వెళ్దాం అనుకోలేదు, వెళ్దాం అనుకున్నారా, వెనక్కి ఉండిపోదాం అనుకున్నారు? ప్రసక్తే లేదు. ఐ సెడ్ ఇఫ్ హ్యావ్ టు లీవ్ ఐల్ గో బ్యాక్, అలా టు గో బ్యాక్. ఎక్కడైతే పడ్డానో అక్కడే నిలబడా, అక్కడి నుంచి మళ్ళీ నేను మొదలు పెడతాను. అదే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లుకింగ్ బ్యాక్. మేడం ఒప్పుకున్నారా? 100%. 100%. మేడం పాప ఇద్దరు 100%. 100%. Why not? See, I have a particular thing. I have vested my energy in that. That is my karma bhumi. I am injured. Doesn't mean that I'll run away and come back. There are people who were dependent on me there. There were men who supported me. My police personnel, JNK police personnel. నన్ను చూసి ధైర్యంగా వాళ్ళు ఫైట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు నేను అక్కడి నుంచి బయటకు ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే వాళ్ళ మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తగులుతుంది. మిలిటెంట్ బూస్ట్ వస్తుంది. చూడు మేము వెళ్ళగొట్టాం, భయపడిపోయాడని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవడు పోడు. ఐ సెడ్ ఐ విల్ గో బ్యాక్. ఎవరని చెప్తారు మా ఫ్రెండ్స్, వీడు మళ్ళీ పోతా అంటాడు. మై వైఫ్ సెడ్ నో, అబ్సల్యూట్లీ మీరు ఎలాగంటే అలాగా. ఐ వాస్ టోల్డ్ ఎనీ ప్లేస్ విల్ పోస్ట్ యూ. ఐ సెడ్ నో, ఐల్ గో బ్యాక్. సేమ్ ఐజీ వెళ్ళిన తర్వాత రికవర్డ్. I went after 6 months with crutches 7 ఉండే కాల్కి. It took an year. 6 months పోగానే another 6 months I was with the same rods and all recovery. ఆ తర్వాత then I was immediately posted IG Jammu. Kashmir 2 tenures I have done already. ఫస్ట్ టెన్యూర్ వాజ్ మొత్తం ఫేస్ చేశాను. సెకండ్ టెన్యూర్ ఫేస్ చేశాను. సెకండ్ టెన్యూర్లో ఇంజూరీ అయ్యాను. సెకండ్ టెన్యూర్ సార్ సెకండ్ టర్మ్ వెళ్ళే ముందు అక్కడ ఏమన్నా మీ మీద అటాక్ చేసిన వాళ్ళు Totally. They have been, after all, see, anybody in terrorism, terrorist has a life, limited life ఉంటుంది వాడికి. You cannot survive for long. కొంతమంది 2 years బతుకుతారు, కొంతమంది 5 years బతుకుతారు, కొంతమంది 2 daysలో పోవచ్చు. అంటే మీ మీద అటాక్ చేస్తుంటే ఓకే, కానీ కాన్స్పిరెన్సీ చేసిన వాడికి They have been retaliated, they have been taken care of, రైట్, they have been neutralized, everybody neutralized. అది ఆ రిటాలియేషన్ ఉంటే మెసేజ్ పోతుంది కదండి వాడు. No, after all, see, when a terrorist picks up a gun, he has to either surrender or die. He has no option. And he has no business to pick up a gun against the state. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. ఆయన చెప్తున్నట్లుగా సర్వీసులు ఉన్నప్పుడు మనం ఇలా ప్రజలకు మనం మెచ్చుకుంటారు. సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు మనం గుర్తించాలంటే డిపార్ట్మెంట్లో సర్వీసులు ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేసే రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే పబ్లిక్ రిటైర్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు రాజేంద్ర కుమార్. ఆయన డిపార్ట్మెంట్లో ఏఎస్పీకి వచ్చినప్పుడు ఎలా క్లీన్గా ఉన్నారో రిటైర్ అయినప్పుడు కూడా అదే క్లీన్గా వచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీసు కాబట్టి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన పండగ వచ్చినా ఏదొచ్చినా ఆయన ముందు మెసేజ్ అక్కడి నుంచి వస్తుంది. అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, కానీ తన అని పక్కన వేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారంటూ రాజేంద్ర కుమార్ గారు చెప్తారు. ఇది రాజేంద్ర కుమార్ సార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే.